హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ వరిపిండితో మురుకులు. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఇవి: వరిపిండి, పుట్నాల పప్పు, కారము, ఉప్పు, బటరు. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు పుట్నాల పప్పుని వేసుకోవాలి. పుట్నాల పప్పు సన్నగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నదని ఒక పెద్ద ప్లేట్ తీసుకొని మనం మిక్సీ పట్టుకున్న పుట్నాల పప్పుని వేసుకోవాలి. ఒక కప్పు పుట్నాల పప్పుకు 2 కప్పులన్నర వరిపిండి వేసుకోవాలి. 1 స్పూన్నర ఓమ వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ ఉప్పు కలిపిన కారము వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకోవచ్చు, వేడి చేసుకున్న ఆయిల్ వేసుకోవచ్చు. ఇదంతా కలిసేటట్టు బటరు, పిండి, ఉప్పు, కారం అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఇవి చాలా కరకరలాడుతూ చాలా రుచిగా వస్తాయి. మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం పిండిని అనేది ఇట్లా ముద్దలాగా చేసుకుంటే, ముద్దలాగా వస్తే మనకు పిండి అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఈ విధంగా వచ్చిన పిండిలో కొంచెం కొంచెం మనం వాటర్ పోసుకుంటూ పిండి ముద్దలకి కలుపుకోవాలి. పిండి అనేది ఎంత బాగా కలుపుకుంటే మనకు పూస అనేది, మురుకు అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. పిండిని అనేది బాగా కలుపుకోవాలి. వీడియోలో చెప్పిన విధంగా కలుపుకోండి. ఇది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది. తర్వాత కొంచెం పిండి తీసుకొని బాగా పిండిని కలుపుకొని పెద్ద పెద్ద ముద్దలు చేసుకోవాలి. మనకు పూసపావులకు పట్టే మందం ముద్దలు చేసుకోవాలి. తర్వాత పూసపావు తీసుకొని దానికి కొంచెం నూనె అనేది రాసుకోవాలి. నూనె రాసుకుంటే ఏంటంటే మనం పిండి వేసిన తర్వాత పిండి అనేది పూసపావుకు అంటుకోదు. అలా పిండి వేసుకున్న తర్వాత మనము డీప్ ఫ్రైకి సరిపడా పూసపావులు మనం పిండి పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ కాగాక మనం పూసపావును డైరెక్ట్ ఆయిల్లోకి ఒత్తుకోవచ్చు. చిన్న చిన్నగా చేసుకొని కూడా వేసుకోవచ్చు. మనకి ఏ విధంగా వీలైతే ఆ విధంగా చేసుకోవచ్చు. నేను డైరెక్ట్ ఆయిల్లోకే వేసాను. తర్వాత ఒకసారి దీన్ని మర్రేసుకోవాలి. ఇవి తొందరగా గోలిపోతాయి. ఈ విధంగా గోలిందని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ విధంగానే మళ్ళీ వేసుకోవాలి. ఎంత వీలైతే అంత మనము దానిలోకి ఆయిల్లోకి ఒత్తుకోవచ్చు పూసపావుతోని. ఇవి చాలా కరకరలాడుతూ బాగా టేస్టీగా వస్తాయి. ఈ విధంగా వచ్చిందని మళ్ళీ తర్వాత అలా వీలు కాకుంటే మన జాలీకి ఒత్తుకొని కూడా వేసుకోవచ్చు. రౌండ్గా రావాలంటే జాలీకి ఒత్తుకొని కూడా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఏ విధంగా ఎంతో రుచికరమైన మురుకులు రెడీ. బాయ్.